హాయ్ అండి, వెల్కమ్ టు ఏషిరాస్ కిచెన్. ఈరోజు కాలీఫ్లవర్ ఫ్రై అండి. నేను చెప్పిన విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కుకింగ్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే మనం కలుపుతున్నప్పుడు కర్రీ అనేది దగ్గరగా అయిపోయి ఫ్రై అనేది అంత బాగుండదండి. ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఒక 5 కట్ చేసి వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసి కాస్త వేయించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు అయితే సరిపోతాయండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త దోరగా వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోనికి అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్ ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఈ ఫ్రైని చేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఇలా కర్రీ మనకి అయ్యేలోపు మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకోవాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది. మీకు వాటర్ ఏమి కూడా అవసరం ఉండదండి. ఆ ఆవిరితో వచ్చిన వాటర్తోనే మగ్గిపోతుంది. మీకు ఇంకాస్త ఏమైనా వాటర్ అనేది కావాలంటే కనుక కాస్త ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని చిలకరించి వేసుకోవాలండి. అంతే అండి. ఇలా వేసి మళ్ళీ మూత పెట్టుకొని కర్రీ అనేది మనకి బాగా కుక్ అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 10 నిమిషాలకి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా ఒక 20 మినిట్స్లో మనకి కర్రీ అనేది ఈ విధంగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తే మన కర్రీ అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలండి. కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంతో ఈ కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫ్రై చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.